పొటల్స్ ఇది పొటల్స్ అంటారండి. పొటల్స్ ఫ్రై. మూత పెట్టండి. మూత పెట్టి ఎలా అవుతుందా? మూత పెడితే కొంచెం మగ్గుతాయి, మెత్తపడతాయి. మూత తీసి చూస్తున్నాను ఎంతవరకు వేగాయా. బ్రౌన్ కలర్ వచ్చేయాలి ఇది. కానీ మూత పెట్టేస్తాను కాసేపు. ఎంతవరకు వేగాయి? సగం అయ్యి ఇంకా సగం ఆగాలి, కలర్ మారాలి. ఈ మసాలా అంతా పట్టేస్తుంది దీనికి. మళ్ళీ ఆయిల్ ఎలా అయింది? కొంచెం ఆయిల్తో అయిపోతుంది. అయిపోయింది చూడు. లేదు, ఇంకా అవ్వాలి. చాలా టైం తీసుకుంటుంది కదా. పచ్చిపచ్చిగా ఉంటుంది, పచ్చి వాసన వస్తుంది. బాగా వేగితేనే ఇది ఫిష్ ఫ్రై లాగా ఉంటుంది, చేప ముక్కల్లాగా ఉంటాయి. అడుగు మాడిపోయినట్లుందా? కొంచెం మాడిపోయి. ఒకటి అయిపోయింది, తీస్తాను. రెండోసారి వేసాను. అలాగే అయ్యా. ఒక పక్క ఇంకా పచ్చిగానే ఉంది కదా. ఇంకా ఇప్పుడు ఇంకొక వైపు తిప్పుతున్నాను. చాలా బాగుంటాయండి సైడ్ డిష్గా. పప్పుచారు కానీ రసం కానీ ఉంటే దాంతో తినచ్చు. గట్టి చెప్పు వినవాలి కదా వాళ్ళు. పప్పుచారు, పప్పు టమాటా, ఇప్పుడు మేము చేసుకున్న దోసకాయ పప్పు, వీటితో చాలా బాగుంటుంది. రోటీతో కూడా బాగుంటుంది, అది మన ఇష్టం. బెంగాలీ వాళ్ళు అయితే రోటీతో కూడా తింటారు. బెంగాలీ వాళ్ళు తింటారు, నీకేం చెప్పు. మేము అక్కడే ఉన్నాం చిన్నప్పుడు. ఉండేవారా? ఉండేవాళ్ళం. మూత పెట్టేస్తున్నాను. బాగా మాడిపోయినట్లుంటే అడుగు. ఇలాగే మాడుతుందా? లేదండి, బ్రౌన్ కలర్ రావాలి. టేస్ట్ కోసమే కానీ ఆయిల్ ఎక్కువ. మరి ఆయిల్తో కూడుకున్న పని. ఆయిల్ తినకూడదంటే కొంచెం కష్టమే. ఎప్పుడోసారి చేసుకుంటాం కాబట్టి కొంచెం నోటి రుచి కోసం తినక తప్పదు. మరి మీరు ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. అయిపోయినట్లేనండి. అయిపోయిందా? అయిపోయింది. గట్టి చెప్పు, వినపడాలి కదా. ఇదిగోండి తీసేస్తున్నాను. గట్టి చెప్పు. దగ్గర పెట్టు. పొట్లకాయ వేపుడు. పొటల్స్ వేపుడు ఫ్రై. పొటల్స్ ఫ్రై. ఇదిగోండి మా డిన్నరు. దోసకాయ పప్పు, పొటల్స్ ఫ్రై. రండి, మాతో కలిసి భోజనం చేయండి. ఇదిగోండి. ఇది ఎలా ఉంది? సూపర్.
ఇది తింటే ఇంకా నాన్ వెజ్ అడగరు, అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. భాగీరథి రియల్ లాగ్స్. బాయ్. బాయ్.